న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. నేను కూడా ఒక పార్టీకి వెళ్ళానండి, చాలా బాగా చేశారు. చూస్తున్నారు కదా, అందరూ మంచిగా గ్యాదర్ అయ్యారనమాట, ఓల్డ్ అండ్ యంగ్ పీపుల్ అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కేక్ కట్ చేసుకున్నాము, హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకొని హ్యాపీగా స్వీట్ తింటూ స్టార్ట్ చేసాము. డిన్నర్ చేసుకున్నాం అందరం. ఇంకా స్టార్ట్ అయిందండి రచ్చ. అప్పుడు కూడా ఎలా ఉందంటే ఫుల్ క్రాకర్స్ కాల్చేశారు. మీరు చూస్తే అసలు షాక్ అయిపోతారు. నేను ఆ వీడియోస్ తీయలేకపోయాను, కానీ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఎంత బాగా అనిపించిందో. నార్మల్గా పార్టీస్కి ఎక్కువ వెళ్ళాను నేనైతే. చూస్తున్నారు కదా, అలా హాట్ స్వీట్, ఇంకా డిన్నర్లో మంచిగా చికెన్, ఫిష్, పన్నీర్ కర్రీ ఇలాగా రెడీ చేశారు. ఇంకా డాన్స్లు వేశారండి పిల్లలు, ఇంకా యంగ్స్టర్స్. మనకు తెలుసు కదా, అందరూ కూడా వేసేస్తారు డ్యాన్స్ అంటే. మంచిగా మ్యూజిక్ డీజే పెట్టారు. అసలు ఎంత బాగుందో, చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా వాళ్ళకైతే పాపం టైం కూడా ఇవ్వట్లేదు మదర్స్, అయినా కూడా ఏదో ట్రై చేస్తూ ఉన్నారు పిల్లలందరూ. అలా వాళ్ళందరూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటే మనం కూడా ఎంజాయ్ చేస్తాం, ఏం చేయకపోయినా చూస్తూ ఉంటే కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది ఇలా పార్టీకి వెళ్ళడం, న్యూ ఇయర్ హ్యాపీగా స్టార్ట్ చేయడం అనేది. అందరికీ కూడా ఇలా న్యూ ఇయర్ విషెస్ అయితే చెప్దామని చెప్పేసి నేనైతే ఎలా ఎంజాయ్ చేస్తానో ఆ డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలు అయితే అసలు చెప్పొద్దు, వాళ్ళ గోల, కేరింతలు, అరుపులు, కేకలు, ఒకరు కోఆర్డినేషన్ లేకుండా అలాగే ఏదో ఎంజాయ్ చేసేస్తున్నారు. నార్మల్గా వాళ్ళు ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం బాగా అల్లరి చేశారు. ఇంకా ఒకటే నవ్వులు, కేరింతలు. ఇంకా బాయ్స్ కంటే గర్ల్స్ బాగా హడావిడి చేస్తున్నారండి ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో. మీరు కూడా చూడండి, బాయ్స్ కూర్చొని ఉంటే అమ్మాయిలు మాత్రం డ్యాన్స్లు వేసేస్తున్నారు బాగా. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కరని కాదు, పెద్దవాళ్ళు పాటలు పాడారు, ఇంకా పిల్లలు డ్యాన్స్లు వేశారు, క్రాకర్స్ కాల్చుకున్నాము, డిన్నర్ చేసుకున్నాము. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నాము. గేమ్స్ కూడా చాలా బాగా ఇంట్రెస్టింగ్గా అందరూ ఆడారు. పిల్లలు అయితే ఒకటే గోల, చెప్పొద్దండి. న్యూ ఇయర్ వచ్చేసి అందరికీ చాలా చాలా హ్యాపీనెస్ ఇవ్వాలని, ఇంకా మీరు ఏదైతే విష్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్స్ అన్నీ కరెక్ట్గా అవ్వాలని, ఇంకా నేను కూడా చాలా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మన జాబ్లో, కెరియర్లో నేను కోరుకుంటున్నానండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి వన్స్ అగైన్. ఎందుకు అంటే మనం కొద్ది టైం స్పెండ్ చేసినా కూడా పిల్లలతో వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మనం టైం అయితే ఇవ్వాలి అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యానండి. ఫ్యామిలీకి మనం టైం ఇవ్వాలి, పిల్లలకి ఎక్కువ టైం ఇవ్వాలి. అది మాత్రం మనం అస్సలు వదిలిపెట్టకూడదు. చాలామంది కెరీర్ అనుకుంటూ పిల్లల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇది ఆర్గనైజర్ కూడా మా మ్యామ్ చేశారు, చాలా బాగా చేశారు. సింపుల్గా జస్ట్ డెకరేషన్ అది కూడా చాలా సింపుల్గా చేసి, గేమ్స్ అవన్నీ ప్లాన్ చేసేసి ఇలా ఇన్వైట్ చేసి చాలా చక్కగా చేశారు. హ్యాపీ న్యూ ఇయర్.